అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశంకున్న క్లారిటీ కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో విజన్ కానివ్వండి, క్లియర్గా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్ల పేరుతో రాజకీయం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున చూస్తే మరి పెన్షన్స్ 1వ తారీఖున ఇవ్వాల్సింది మరి ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. దీన్ని తెలుగుదేశం ఆపిందో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆపారో అని చెప్తున్నారు. దాంట్లో ఎటువంటి సత్యం లేదు. కేవలం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నిధులు లేకపోవడం వల్లనే పెన్షన్లు సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చూస్తే ఆంధ్రప్రదేశ్లో 1,26,000 మంది ఉన్నారు. మరి సగటున పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు గ్రామంలో 45 మంది ఉంటారు. రోజుకి 20 మందికి ఇస్తే ఇది ఎంత తొందరగా ఫినిష్ అవుతుందనేది అందరికీ కూడా తెలుసు. కానీ ఇది కావాలని వైసీపీ ప్రభుత్వం దీన్ని ఆలస్యం చేస్తూ నిధులు లేకుండా మరి తప్పుదోవ పట్టిస్తూ తెలుగుదేశాన్ని ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలారా గమనించండి, తెలుసుకోండి. కేవలం నిధులు లేని కారణంగానే వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు చెల్లించలేకపోతుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పార్టీ, మరి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండే పార్టీ. మరి తెలుగుదేశం హయాంలో కూడా పేదలకు, ముసలి వాళ్ళకు, మరి దివ్యాంగులు కూడా పెన్షన్లు సకాలంలో ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 1వ తారీఖునే 4,000 రూపాయలు మరి పెన్షనర్స్కి ఇవ్వబోతుంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం. ఈ రోజున చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. కానీ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పెన్షన్ పథకాన్ని 35 రూపాయలతో మొదలుపెట్టి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో దాన్ని మరి 200 తీసుకొచ్చి మరి మొన్నటి వరకు కూడా 2,000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారిది మనం గమనిస్తే. అలాగే మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఎందుకంటే మనకున్న పథకాలు ఇప్పుడిచ్చే ప్రభుత్వం పథకాల కంటే మెరుగైన పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీలకు 50 సంవత్సరాలకే 4 రూపాయల పెన్షను, అలాగే ప్రతి ఒక్క పెన్షన్ తీసుకునే మరి మనిషికి 1వ తారీఖున 4,000 రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు మరి వాళ్ళ పని చేయకుండా మరి ప్రజల్లోకి వెళ్ళి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని తెలుగుదేశం, బీజేపీ, జనసేన తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఏ విషయమైనా కూడా వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో వారు ఎలక్షన్ కోడ్కి విరుద్ధంగా చేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయి. దీన్ని మేము అన్ని మండలాల్లో తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.